హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాము. దీనిలో ఫస్ట్ వన్, స్త్రీ శిశు పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి పార్ట్నర్స్ ఫోరం 4వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? జవాబు న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన అనేటువంటి సౌభాగ్య పథకం కింద ఎన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి గృహ విద్యుదీకరణను సాధించాయి? జవాబు 9 రాష్ట్రాలు. 9 రాష్ట్రాలు సౌభాగ్య పథకం కింద పూర్తి స్థాయి గృహ విద్యుదీకరణను సాధించాయి. నెక్స్ట్, సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర హోంశాఖ ప్రారంభించినటువంటి ట్విట్టర్ అకౌంట్ పేరు ఏమిటి? జవాబు సైబర్ దోస్త్ అనేటువంటి ట్విట్టర్ అకౌంట్. నెక్స్ట్, ఈ ఫార్మాసిస్టులు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా ఔషధాలను విక్రయించడాన్ని నిషేధిస్తూ ఏ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది? జవాబు ఢిల్లీ హైకోర్టు. నెక్స్ట్, 2018 నవంబర్ నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 193.34 కోట్ల రూపాయలతో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు పశ్చిమ బంగాల్ రాష్ట్రం. నెక్స్ట్, ఇంక్రీజింగ్ యాక్సెస్ టు మెడికల్ డివైజెస్ అనేటువంటి పేరుతో వైద్య పరికరాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఫోరం 4వ సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్, నేరాలను అరికట్టడం మరియు లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ప్రహరీ పేరుతో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? జవాబు ఢిల్లీ. నెక్స్ట్, భారతీయ వ్యవసాయంపై మహిళల ప్రభావం నేపథ్యంతో దూరదర్శన్ కిసాన్ ప్రారంభించినటువంటి తొలి రియాలిటీ షో పేరు ఏమిటి? జవాబు మహిళా కిసాన్ అవార్డ్స్ అనేటువంటి రియాలిటీ షో. నెక్స్ట్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 5 రోజుల మయన్మార్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? జవాబు 2 ఒప్పందాలు. నెక్స్ట్, సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకు వినియోగదారుల కోసం ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఎక్కడ ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్, పేలుడు పదార్థాల గుర్తింపునకు సంబంధించినటువంటి తొలి జాతీయ వర్క్ షాపు అంటే నేషనల్ వర్క్ షాప్ ఆన్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? జవాబు పూణే మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్, కోర్టు ఫీజులు మరియు జ్యుడిషియల్ డిపాజిట్లు ఇంకా ఫైన్లు పెనాల్టీలను ఈ చెల్లింపుల ద్వారా అనుమతించినటువంటి భారత్లోని తొలి జిల్లా కోర్టు ఏమిటి? జవాబు పూణే జిల్లా కోర్టు. ఇది కోర్టు ఫీజులు మరియు జ్యుడిషియల్ డిపాజిట్లు ఇంకా ఫైన్లు పెనాల్టీలను ఈ చెల్లింపుల ద్వారా అనుమతించినటువంటి భారత్లోని తొలి జిల్లా కోర్టు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళా కోసం ఏ విమానాశ్రయ సముదాయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు? జవాబు ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, అభివృద్ధి పరిచినటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ 2.0ను ప్రారంభించడంతో పాటు ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ 2018 మరియు మూడవ
ఎడిషన్ను నీతి ఆయోగ్ ఎక్కడ నిర్వహించింది? జవాబు న్యూఢిల్లీలో నిర్వహించింది. నెక్స్ట్ సిలావో కాజా అనేటువంటి మిఠాయి ద్వారా ఇటీవల ఏ రాష్ట్రానికి భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగు లభించింది? జవాబు బీహార్. నెక్స్ట్ చండీగఢ్లో మిశ్రమ బయోఫ్యూయల్ను ఉపయోగించి భారత వైమానిక దళం నడిపినటువంటి తొలి సైనిక విమానం పేరు ఏమిటి? జవాబు AN-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటి తొలి సైనిక విమానం. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సాఫ్ట్ పవర్పై 3 రోజుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే GCC 39వ సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు రియాద్, సౌదీ అరేబియాలో జరిగింది. నెక్స్ట్ సైనిక సాంకేతిక సహకారంపై భారత్ మరియు రష్యా అంతర్ప్రభుత్వ మండలి 18వ సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ 2019 ఫిబ్రవరిలో గీతా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించినటువంటి దేశం ఏమిటి? జవాబు మారిషస్ దేశం. ఇది 2019 ఫిబ్రవరిలో గీతా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించినటువంటి దేశం. నెక్స్ట్ 2018 డిసెంబర్ 13వ తేదీన 5వ ఎంటర్ప్రైజ్ ఇండియా షో అనేటువంటిది ఎక్కడ జరిగింది? జవాబు శ్రీలంకలో జరిగింది. నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంటు ఏ దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదాన్ని తెలిపింది? జవాబు జపాన్ దేశంతో. నెక్స్ట్ భారత్ మరియు ఫ్రాన్స్ ఏ సంవత్సరానికి ఇరు దేశాల మధ్య 10,000 మంది విద్యార్థులను ఇచ్చిపుచ్చుకోవడం అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ జరుగుతుందని ప్రకటించింది? జవాబు 2020 సంవత్సరం నాటికి. నెక్స్ట్ తమ దేశాన్ని గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ టాలరెన్స్గా నిలిపేందుకు 5 స్తంభాల అంటే 5 పిల్లర్స్పై దృష్టి సారిస్తూ 2019ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా ప్రకటించినటువంటి దేశం ఏమిటి? జవాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం. నెక్స్ట్ ఏ రంగంలో పరస్పర సహకారానికి భారత్ మరియు ఆస్ట్రేలియా ఇటీవల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? జవాబు డిసెబిలిటీ సెక్టార్ అంటే వైకల్య రంగం. నెక్స్ట్ భారత్ మరియు ఇండోనేషియా కోస్ట్ గార్డ్ ఉన్నత స్థాయి సమావేశం ఎక్కడ ముగిసింది? జవాబు న్యూఢిల్లీలో ముగిసింది. నెక్స్ట్ భారత్ మరియు దక్షిణ కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటే CEPAపై 7వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి? జవాబు సియోల్ దక్షిణ కొరియాలో జరిగాయి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ కొత్తగా ఏమని నామకరణం చేసింది? జవాబు ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫామ్ అని నామకరణం చేసింది. నెక్స్ట్ ఐటీ కీర్నే FBI
అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 2018లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? జవాబు 11వ ర్యాంకు. నెక్స్ట్, మానవరహిత వైమానిక వాహనాల తయారీకి తొలిసారిగా ఒక ప్రైవేట్ రంగ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది? జవాబు హైదరాబాద్లో ప్రారంభమైంది. నెక్స్ట్, IMF ప్రకటించినటువంటి ప్రపంచ రుణం 182 లక్షల కోట్ల డాలర్ల అంచనా కంటే ఎంత మొత్తానికి పెరిగింది? జవాబు 184 లక్షల కోట్ల డాలర్లు. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక సదస్సు రూపొందించినటువంటి ప్రపంచ లింగ అసమతుల్య నివేదిక 2018 ప్రకారం భారత్ యొక్క స్థానం ఎంత? జవాబు 108వ స్థానం. 108వ స్థానం. నెక్స్ట్, 2017 సంవత్సరంలో 989 స్వీయ రక్షణ కార్యక్రమాల్లో 2,08,125 మంది మహిళలు మరియు బాలికలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత పోలీసులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించారు? జవాబు ఢిల్లీ పోలీసులు. నెక్స్ట్, ప్రపంచ తొలి తేలియాడేటటువంటి అణు ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏమిటి? జవాబు రష్యా. రష్యా దేశం ఇది ప్రపంచ తొలి తేలియాడేటటువంటి అణు ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించినటువంటి దేశం. నెక్స్ట్, ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సురక్షిత సంతానోత్పత్తి కోసం భారత తీర ప్రాంత రక్షక దళం ఆపరేషన్ ఆలివా అనేటువంటి దానిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు ఒడిస్సా రాష్ట్రంలో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.